బాక్సాఫీస్ దగ్గర 11 రోజుల పాటు ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది 12వ రోజు వర్కింగ్ డేస్ లో కొంచెం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఇంకా బెటర్ ట్రెండ్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక 13వ రోజుకు వచ్చేసరికి మరోసారి బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డే టెస్ట్ లోకి ఎంటర్ అయిన ఈ సినిమా అన్ని చోట్ల డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ఓవరాల్ గా నిన్నటితో పోల్చితే లిమిటెడ్ గానే డ్రాప్స్ ను ఓవరాల్ గా సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తూ ఉంది. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర సినిమా తెలుగు రాష్ట్రాలలో నిన్నటితో పోల్చితే 20% రేంజ్ కు అటు ఇటుగా డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఈవినింగ్ నైట్ షోల ట్రెండ్ కూడా పర్వాలేదనిపించే విధంగా ఉండగా హిందీలో ట్యూస్డే ఆఫర్స్ లాంటివి కొద్ది వరకు కలిసి వచ్చాయి. దాంతో కలెక్షన్ల పరంగా కొంచెం ఇంప్రూవ్మెంట్ ను చూపిస్తూ అక్కడ జోరును చూపెడుతూ ఉంది ఈ సినిమా. మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాలలో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 1.2 కోట్ల నుండి 1.3 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా షేర్ ను తెలుగు రాష్ట్రాల్లో దక్కించుకునే అవకాశం ఉంది. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉందని చెప్పాలి. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ అంతా కలుపుకొని బాక్సాఫీస్ దగ్గర సినిమా 1,60,00,000 నుండి 1,80,00,000 రేంజ్ లో షేర్ అందుకునే ఛాన్సెస్ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 2 కోట్ల మార్కుకు అటు ఇటుగా షేర్ ను సినిమా సాధించవచ్చు ఈ రోజున. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఇంకా బెటర్ ట్రెండ్ ను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర సినిమా 13 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.